నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ. తొలకరి ఆరంభ శూరత్వం చూపింది. అన్నదాతలు ఆకుమళ్లు వేసి అక్కడక్కడ వరి నాట్లు కూడా వేశారు. అయితే అందులు దాటుతున్న వర్ణదేవుడు కనుచూపు మేరలో కనిపించలేదు. వర్షాభావంతో రైతాంగం తల్లడిల్లుతోంది. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా కోట్నందూరు గ్రామస్తులంతా ఒక్కటే వర్ణజపం చేశారు. గ్రామంలోని దేవతామూర్తుల విగ్రహాలకు జలాభిషేకాలు, క్షీరాభిషేకాలు చేశారు. ఆధ్యాత్మికవేత్త వెలగా వెంకట గంగాధర రంగనాయకుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. వెలగా వెంకట కృష్ణారావు, పంపనమైన శివనారాయణ గ్రామ పెద్దలు పాల్గొన్నారు. మన గ్రామ ఆడపడుచులు, మగాళ్ళు ఊరంతా ఏకమయ్యి మా ఊళ్ళోనూ గ్రామ దేవతలందరికీ కూడా నీరు పోసి ఎంతో ఉత్సాహంగా తాడిపేట సంబరాలు, భజనలు, బ్యాండ్లు ఎంతో ఉత్సాహంగా చేసి మేము సమయాగ్రంగా వర్షం కోరుకుంటున్నాము. మీరంతా కూడా మా దేవతలందరూ కూడా నేను ఎంతో పాదర్శక చేసి వర్షం కాసి కోరుకుంటున్నాం. అందుకు భగవంతుడు మాకు వర్షం కురిపించాలని నేను కోరుకుంటున్నాం. ఊరంతా ఏకమై వర్షాన్ని కోరుతూ పంటలు కొంచెం ఎండు చూపుతున్నాయి కాబట్టి ఈ రోజు తొందరగా వర్షాలు పడాలని చెప్పి కోటనందూరు గ్రామం అంతా ఏకమై ఈ రోజు విఘ్నేశ్వరుడికి, వినాయకుడికి, మా ఆరాధ్య దైవం వినాయకుడికి నీళ్లతో అభిషేకం చేయడం జరిగింది. అలాగే పాలతో కూడా అభిషేకం చేయడం జరిగింది. అందరూ కూడా ఏకకంఠంతో ఈ రోజు వర్షాన్ని కోరుతూ వినాయకుడికి, అలాగే దుర్గామాతకు, శ్రీకృష్ణుడికి, అలాగే లక్ష్మీదేవికి, అలాగే సాయిబాబాకు, అలాగే శ్రీ సీతారామచంద్రమూర్తికి, శివుడికి, భోగలింగేశ్వర స్వామికి, అలాగే ఆంజనేయ స్వామికి, అలాగే నూకాల తల్లికి, అలాగే దుర్గామాతకు అందరికీ కూడా ప్రార్థన చేయడం జరిగింది. కాబట్టి మా అందరి ప్రజలందరి మా మొర ఆలకిచ్చి ఈ రోజు వర్షం పడాలని, మంచి వర్షం కురవాలని, పంటలన్నీ బాగా పండాలని చెప్పి ప్రతి ఒక్కరూ ఏకకంఠంతో కోరుకుంటున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి. రోజు కోటనందూరు గ్రామం అంతా ఏకమై, అంటే మహిళలు, ముఖ్యంగా మహిళలందరూ, అలాగే పురుషులందరూ కూడా అందరు పిల్లలతో సహా అందరూ ఏకమై ఈ రోజు ఈ ప్రార్థన చేయడం జరిగింది. ఈ వినాయకుడికి పూజ చేయడం జరిగింది. నీళ్లతో అభిషేకం, పాలతో అభిషేకం చేయడం జరిగింది. కాబట్టి అందరూ సుభిక్షంగా ఉండాలని, అన్నదాత సుభిక్షంగా ఉండాలని, పంటలు బాగా పండాలని, వర్షం కురవాలని చెప్పి మేము అందరం కూడా ఏకకంఠంతో కోరుకుంటున్నాం. జై బోలో గణేష్ మహారాజ్.